కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఐఎంఎఫ్స్ మల్టీలేటరల్ సర్వేలెన్స్ రిపోర్ట్స్. ఐఎంఎఫ్ యొక్క మల్టీలేటరల్ సర్వేలెన్స్ రిపోర్ట్స్కి సంబంధించి ఈ స్టేట్మెంట్ చూడండి. ది వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ప్రైమరీలీ ఫోకసెస్ ఆన్ గ్లోబల్ పబ్లిక్ డెట్ అండ్ గవర్నమెంట్ స్పెండింగ్. నో, ఇది దేనిపైన ఫోకస్ చేస్తుంది? గ్రోత్ అవుట్లుక్ అండ్ ఇన్ఫ్లేషన్ పైన ఫోకస్ చేస్తుంది వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్. 2, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ ఈజ్ పబ్లిష్డ్ biannually in April and October. Correct. With updates in July and January. Second statement is correct. Global Financial Stability Report is part of the IMF's flagship trio. Yes. 3 ఏంటవి? ఒకటి GFSR, ఫిస్కల్ మానిటర్, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్. 3 ఉంటాయి. 3ఇంట్లో ఒకటి ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్. ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే మనం చెప్పామో, ఏది గ్లోబల్ పబ్లిక్ డెట్ అండ్ గవర్నమెంట్ స్పెండింగ్, ఇది ఏ రిపోర్ట్ ఇస్తుంది? ఫిస్కల్ మానిటర్ అనే రిపోర్ట్ ఆ డేటాని మనకి ఇస్తుంది. ఫిస్కల్ మానిటర్ అనే రిపోర్ట్ ఈ డేటా ఇస్తుంది. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ వచ్చేసి గ్రోత్ గురించి చెప్తుంది, అండ్ జిఎఫ్ఎస్ఆర్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ రిస్కుల గురించి మాట్లాడుతుంది. స్టాక్ మార్కెట్స్, బ్యాంకింగ్ రిస్కుల గురించి మాట్లాడుతుంది. సో ఏది కరెక్ట్? ఓన్లీ 1ఆ, ఓన్లీ 2ఆ, ఆల్ 3ఆ? 2 statements correct. First tappu, second and third are correct. Only 2 statements are correct is the right answer.